ఏంటి యాంకర్ అమ్మాయి వస్తుంది అనుకుంటే యాంకర్ అబ్బాయి వచ్చాడు. బాబు ఎవరు బాబు నువ్వు? నా పేరు సంబరాల చిన్నప్ప అంటారండి. అలాగా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదే మా అక్క లేదు, మా అక్క ఇవాళ ఊరికి వెళ్ళింది కదా, వార్తలు చదువుదామని ఇక్కడికి వచ్చానండి. సరే సరే కూర్చో మరి. బాబు ఇంతకీ మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? అదే ఊరికి వెళ్ళిందండి. ఎందుకు? ఎందుకంటే ఊరికాడ ఏదో పని ఉందంట, అందుకోసమని వెళ్ళింది. అదేలే సర్వే కోసమా? అవునవును, సర్వే కోసం వెళ్ళింది. సరే ఇంతకీ ఏ ఊరు వెళ్ళింది? అది ఏదో ఊరు చెప్పింది సార్, మర్చిపోయినా. ఇందాక ఏదో నీ పేరు చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పకూడదు? అదే సార్, సంబరాల చిన్నప్ప. సంబరాల చిన్నప్ప బాగానే ఉంది. అయితే వార్తలు కూడా బాగా సంబరంగా చెప్తావు మరి? ఓ బేషుగ్గా చెప్తాను సార్. సరే మరి చెప్పే ముందు అది లెక్కకి స్వాగతం అని హెడ్లైన్స్ అవి ఉంటాయి, చూసి ఒకసారి చెప్పే మరి. ఓకే సార్, అట్టాగనే చెప్తాను సార్. ఇంతకీ సంబరాల చిన్నప్ప గారు మీ ఊరెక్కడో చెప్పలేదే? మా ఊరు సార్ పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి సార్, మా ఊరు పక్కన బట్టి. అదే ఊరు పేరేంటి? అదే సార్, మా ఊరు పేరు పొడిసేడు అండి. ఏం పొడిసేడు? పొడిసేడు సార్. ఓహో, నీ ఊరు తగలయ్యా, బాగానే ఉంది. కానీ మీ ఊరి గురించి కాస్త చెప్పకూడదు? తప్పకుండా చెప్తాను సార్. మా ఊరు పొడిసేడు, అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి సార్. ఆ గుట్టల పక్కన బట్టి ఒక చిన్నగా సందు ఉంటుంది కదా సార్, ఆ సందు నుంచి అట్లా ఓ 2 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ మా ఊరు ఉంటుంది. మా ఊరు అక్కడ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే చిన్న గుడిసె ఉంటుంది సార్, ఆ గుడిసే నా ఇల్లు అన్నట్టు. అక్కడ మొత్తం అంతటా ఎటు చూసినా కూడా పచ్చగా పొలాలు ఉంటాయి సార్, పచ్చగా గడ్డి కూడా ఉంటుంది. ఆ గడ్డి తీసుకెళ్ళి రోజు నేను మా ఆవుకి ఎత్తాను సార్, అదే తెల్లావుకి ఎత్తాను. తెల్లావుకి ఎత్తే అది మంచిగా తిని తన దూడకు కూడా మంచిగా పాలిచ్చి, నేను కూడా పాలు రోజు పితుక్కొని తీసుకెళ్ళి దగ్గరలోనే ఉన్న పట్టణంలో అమ్మేస్తాను సార్. అట్లా మా పాలతోటి మా బుడ్డోడికి, అదే ఆవు పాలు ఇచ్చిన పాలతోటి మా బుడ్డోడికి పోతాను. మళ్ళీ నేను ఆ పాలు వచ్చేస్తే చాలా బలం కదా సార్ ఆవు పాలతోటి. అట్లనే ఆవు సంతకెళ్ళా నువ్వు వచ్చింది ఎందుకు? నువ్వు చెప్తున్నది దేనికి? వార్తలు చదువుతానే కదా వచ్చావు? చదువుతాను సార్, ముందు వార్తలు చదువు నాయన, తర్వాత చెప్దు కానీ నీ ఆవు గురించి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరం నిర్మానుష్యమైన వేళ, సర్వే కారణంగా బయటకు రాని జనం, రాజధానిపై మళ్ళీ లొల్లి, తెలుగు తమ్ముళ్లలో కానరాని ఏకాభిప్రాయం, హత్యా రాజకీయాలతో దద్దరిల్లిన అసెంబ్లీ, చర్చ పెట్టాల్సిందేనంటూ వైసీపీ డిమాండు, వైఎస్ హయాంలోని అరాచకం సంగతేంటి, అసెంబ్లీలో నరేంద్ర మాటల తూటాలు, మనుషుల ప్రాణాల కన్నా ముఖ్యమైన అంశం ఉందా, హత్యా రాజకీయాలపై చర్చకు జగనన్న మొండిపట్టు. ఏమండో సంబరాల చిన్నప్ప గారు, ఇంతకీ మీరు సమగ్ర సర్వేలో పాల్గొన్నారా లేదా? పాల్గొన్నాను సార్. పాల్గొన్నారా? అవును సార్. వివరాలన్నీ ఇచ్చారా? వివరాలన్నీ ఇచ్చాను సార్. ఏమిచ్చారో? ఏమంటే నా పేరు అడిగిర్రు, నా పేరు చెప్పిన, అట్లనే వచ్చేసేసి నా భార్య పేరు అడిగిర్రు, నా రెండో భార్య పేరు కూడా అడిగిర్రు, నాకు ఎన్ని పొలాలు ఉన్నాయని కూడా అడిగిర్రు, ఆ పొలాల్లో పండుతున్నాయా లేదా అని అడిగిర్రు, ఆ పొలంలో పచ్చ గడ్డి వస్తుందని చెప్పాను కదా సార్, ఆ పచ్చ గడ్డి తీసుకెళ్ళి మా ఆవుకి వేస్తానని కూడా చెప్పాను. ఆవు పాలు ఇస్తుంది కదా, ఆ పాలు తెల్లగా ఉంటాయి, ఆ పాలతోటి స్వీట్ కూడా చేసుకోవచ్చు, అదే పాలకోవా అంటారు కదా. అట్లనే తర్వాత పాల నుంచి వెన్న కూడా వస్తుంది కదా, ఆ వెన్న కూడా తీసుకొని వెన్న కూడా అమ్ముకోవచ్చు. ఆవు దూడ కథ తగలయ్యా, నువ్వు వచ్చింది దేనికి, నువ్వు చెప్తున్న దేనికయ్యా బాబు? ఆవు దూడ పక్కన పెట్టి వార్త చదవమ్మా. సరే సార్, వార్త చదువుతాను. సమగ్ర సర్వే రోజున మీ ఇంటికాడ గీచిన గీత దాటొద్దని
కేసీఆర్ ఏ సందర్భాన చెప్పిండో కానీ ప్రజలు మాత్రం ఆ గీతను తూచా తప్పకుండా పాటించారు. నగరం నుంచి 2-3 రోజుల ముందే జిల్లా ప్రజలు తమ ఊర్లకు తరలిపోతే సిటీలో ఉన్న జనాలు మాత్రం ఇంటికాడనే ఉండిపోయారు. ఇక చూడండి, ఏడ చూసినా నిర్మానుష్య వాతావరణమే. ఆనాడు లక్ష్మణుడు గీసిన గీత లెక్కన కేసీఆర్ సార్ వాడు ప్రజల గురించి గీసిన గీత ఎవరూ దాటడానికి సాహసం చేయలే. సమగ్ర సర్వేని సపోర్టు చేసేందుకు ఉద్యోగస్తులు మొదలుకుని కూలీనాలి చేసుకునే సామాన్యుడు వరకు ఇంటి పట్టునే ఉండిపోయారు. సమగ్ర సర్వేపై నెలకొన్న భయమో లేక కేసీఆర్ సార్ వాడిపై నమ్మకమో గాని ప్రజలు దాదాపు అన్ని చోట్ల బాగానే సహకరించారు. పిల్లా బాబలతో ఇంటికాడనే ఉండి సర్వే ప్రతినిధులకు తమ వివరాలను అందజేశారు. ఇలా సమగ్ర సర్వే సుఖాంతమైనందుకు సంతోషం. సమగ్ర సర్వే రోజు ఓ పండగ లెక్క సిటీ విడిచి ఊళ్ళకెళ్ళిన జనాల కోలాహలం ఒకటైతే, సిటీలో ఉండిపోయి అటు ఇటు పోలేక దినాన్ని భారంగా గడిపినోళ్ళ గొడవ ఓ లెక్క. ఉదయం 4 గంటల నుంచే కలకలలాడే హైదరాబాద్ సిటీలో అయితే పొద్దెక్కినా ఏడ కూడా ఆటో సౌండే వినపడలేదే. ఇక చుట్ట కాల్చేటోళ్ళు సిగరెట్టు తాగేటోళ్ళకైతే కాళ్ళు చేతులు ఆడలేదు. ఎక్కడైనా ఓ పాన్ డబ్బా ఉంటేగా మాంసం దుకాణం దగ్గర నుంచి కిరాణా దుకాణం దాకా ఏడ చూసినా బంధు వాతావరణమే. పండగలకో పబ్బాలకో లేదా బంధులప్పుడో గాని సైలెంట్గా కనబడిన హైదరాబాద్ సిటీ సమగ్ర సర్వే రోజు నాడు మాత్రం నిర్మానుషంగా కనిపించడం విశేషం. అందుకే సర్వే జన సుఖినో భవంతు. బంగారం చిన్నప్ప గారు, సార్ ఇంతకీ ఏం చదువుకున్నారు తమరు? నేనా సార్, నేను 7వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. అబ్బో, మా ఊర్లో పెద్ద స్కూల్ ఉంది సార్. ఆ స్కూల్ పక్కమటే మొత్తం ఎటు చూసినా పచ్చటి పొలాలు శెలకలు ఉండేటి. ఆ శెలకలలో ఎక్కడ చూసినా కూడా ఆవులు, వాటి పక్కమటే వాటి లేగదూడలు చాలా ఉండేటి సార్. ఆ ఆవులు పాలిస్తాయి. ఆ పాలను తీసుకొని పట్టణంలో అమ్ముకోవచ్చు. ఆ పాలతోటి వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. వాటితోటి మనం అమ్ముకొని. నీ చిన్నప్ప మళ్ళా ఆవు దూడ గొడవ మొదలెట్టేవేంటి అయ్యా బాబు? వార్త చదువునాయనా? ఓకే సార్, ఇప్పుడు చదివేస్తాను. ఆంధ్రప్రదేశ్కు రాజధానిని ఎన్నుకునే విషయంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో విరుద్ధమైన మాటలు వినపడుతున్నాయట. విజయవాడపై మొగ్గు చూపుతున్నారనే విషయంపై సాక్షాత్తు సీనియర్ నాయకులే రాంగ్ డిసిషన్ అంటూ పబ్లిక్గానే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముందు వరుసలో ఉన్నారట. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర మంత్రుల్లో భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. రాజధాని కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతాన్ని పేర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వయంగా అసెంబ్లీలోనే తన అభిప్రాయాన్ని కుండబద్దల కొట్టినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు, ప్రస్తుతం అనుకున్న విజయవాడ తాత్కాలిక రాజధానిపై మంత్రి నారాయణ రోజుకో స్థలాన్ని సూచిస్తున్నారని సురక కూడా అంటించారు. మొదట్లో గుంటూరు విజయవాడ అన్నారని, ఇప్పుడేమో విజయవాడ అంటున్నారని కేఈ వివరంగా చెప్పుకొచ్చారాయే. ఈ సారవాడు అన్నదానికి ఓ అర్థం ఉందండోయ్. విజయవాడ గుంటూరు మధ్య కేవలం 500 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందట. విజయవాడ రాజధాని అయితే ఇరుకైన ప్రాంతంగా ఉంటుందట. ఏమైనా ప్రాంతీయ అభిమానాలు పక్కన పెట్టి అనువైన ప్రదేశం కోసం తెలుగుదేశం తమ్ముళ్ళు ఒక్క తాటిపైకి వస్తే బాగుంటుంది మరి. అసెంబ్లీ హత్యా రాజకీయాలతో రోజు రోజుకు దద్దరిల్లిపోతుంది. ఎవరికి వారే చర్చలకు పట్టుబడుతున్నారు. ప్రతిపక్షములు హత్యా రాజకీయాలపై నిన్న ఇంతెత్తున లేశారు కదా, ఇయ్యాల మాత్రం దానిపైన చర్చ జరిగేదాకా
ఊరుకునేది లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో హత్యా రాజకీయాల గురించి చర్చలేమిటో వ్యవహారం ఎటుపోతుందో అర్థమే కావడం లేదు. నిన్న హత్యా రాజకీయాలపై లొల్లి జరిగిందో లేదో ఇవాళ ఏకంగా దానిపై చర్చ పెట్టాలని వైసీపీ పట్టుపట్టింది. సమస్య లేదు, ఇవాళ గాని చర్చకు పెట్టలేదంటే అసెంబ్లీ సమావేశాలు జరగనివ్వమంటూ వైసీపీ నేతలు ఒకటే గోలనుకోండి. అసలు స్పీకర్ సాబు రేపు పెట్టుకుందాం, ఇవాళకి ఏమన్నా సమస్యల మీద మాట్లాడుకుందాం అంటే వింటేగా ఈ వైసీపీ నేతలు. లేదు రేపటి దాకా ఆగడమేంది, పెడితే ఇవాళ పెట్టాల్సిందేనని గోల చేస్తున్నారాయే. నా సామిరంగా చూడండి ఎట్లా గోల చేస్తున్నారో. సాయంత్రం వచ్చింది నాకు దృష్టికి, తీసుకున్నా పోసేసాడు అప్పటికి. ఇది మీరు ఇష్యూ లేని చోట ఇష్యూ చేయబాకండి దయచేసి. ఎందుకంటే మీరు ఇచ్చారు, మీరు మీ 344 నోటీస్ వచ్చింది, పోసేసాము రేపటికి. మరి పోస్ట్ మేము 344 పోసేసామంటే ఏం చేయాలి? నా సామిరంగా చూడండి ఎట్లా గోల చేస్తున్నారో. ఆ అరుపులు ఏందో, కొట్టుకోవడం ఒక్కటే మిగిలినట్టుంది వ్యవహారం చూస్తుంటే. వింటున్నారా అరుపులు? హత్యా రాజకీయాలపై చర్చల సంగతేమో గాని ఈ అరుపుల దెబ్బకి ముందు ఇక్కడ జరిగేలా ఉన్నాయి గొడవలు. వైసీపీ నేతలు అట్లా అరుస్తా ఉంటే స్పీకర్ సార్ మాత్రం ప్లీజ్ అంటూ బతుమాలుకోవడమే సరిపోయింది రోజంతా. ప్లీజ్ గోంట్ సీటెడ్, ప్లీజ్ గోంట్ బి సీటెడ్, ప్లీజ్ దయచేసి వినండి, దయచేసి కూర్చోండి. వాట్ కెన్ ఐ డూ? వెల్లో నుంచోవద్దు, దయచేసి కూర్చోండి. మీ సార్ కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి. నో డిస్కషన్, నో స్పీచ్. ప్లీజ్ దయచేసి కూర్చోండి. స్పీకర్ సారు మీరు ఎంత బతిమాలినా కానీ వారు వినేలా లేరు. మీ దగ్గర అస్త్రాలు ఉన్నాయిగా, వాటిని వాడితే గొడవ ఏమన్నా ఆగుతుందేమో చూడండి. మరి అదేంది కుర్చీ ఖాళీగా ఉంది, అస్త్రాలు వాడమన్నందుకే ఖాళీ చేసి పోవాలా ఏంది సారు? ఇట్లా చేస్తున్నారు. ఇంతకీ యాడికి పోయారు? మొత్తానికి అలా అస్త్రాలు వాడండి అన్నందుకు వాయిదా వేసి వెళ్ళిపోయారన్నమాట. అస్త్రాలు అంటే మీకు అలా అర్థమైందా సారు? అతవిది చిన్నప్ప గారు, సార్ ఇప్పుడు మీరు వార్తలు చదువుతున్నారు బాగానే ఉంది, కానీ ఇంకా ఏమైనా టాలెంట్ ఉందా మీ దగ్గర? నా దగ్గర మంచి కథలు రాసే టాలెంట్ ఉంది సార్. అబ్బో, కథలు కూడా రాస్తారు మీరు? అవును సార్. ఎన్ని కథలు రాశారు ఎప్పటికి? సార్ మా ఇంట్లో ఇంత ఎత్తునున్నాయి సార్ పుస్తకాలు. సరే ఒక కథ చెప్తారా మరి? తప్పకుండా చెప్తాను సార్, మీరు అడగాలి కానీ కథ చెప్పనా ఏంది? ఎందుకు ఆ కథ పేరేంటి? కథ పేరు ఆవు దూడ. ఓ నాయన, దొరికిపోయాం కదా. అనగనగనగనగనగనగా ఒక పెద్ద ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు పక్కంబటే ఒక గుడి ఉంది. ఆ గుడి పక్కంబటి పచ్చటి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో ఒక ఆవు, దాని పక్కంబటే 2 చిన్న లేగదూడలు. అదే ఆవు పాలు వేస్తుంది, ఆ పాలు నుంచి పెరుగు తీసుకోవచ్చు, పెరుగు నుంచి నెయ్యి తీసుకోవచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు. నీ ఆవు దూడ పేడ వార్త చదవయ్యా బాబు, వార్త చదువు. సార్ ఇప్పుడు చదివేస్తాను సార్. తూలిపాల నరేంద్ర తెలుసు కదా, ఎన్నికలు వచ్చి రాష్ట్రమంతా టీడీపీ ఓడిపోయినా కానీ ఆయన మాత్రం గెలవాల్సిందే. ఇప్పటిదాకా ఆయన ఓడిపోయిన దాఖలాలే లేవు. వైఎస్ ప్రభంజనంలో కూడా ఆయన్ని ఎవ్వరూ ఓడించలేకపోయారు. ఇప్పుడు ఆయన లొల్లి ఎందుకంటారా? ఆయనే వైఎస్ను తలుచుకుంటున్నాడు. ఎందుకో మీరే అడగండి పోయి. అసెంబ్లీలో ఓవైపు రచ్చరచ్చ జరుగుతున్నా గానీ ఈయన గారు మాత్రం అసెంబ్లీలో తెగ మాట్లాడేస్తున్నారు. ప్రతిపక్షమోళ్ళు మాట్లాడకుండా పెద్దగా అరుస్తా ఉన్నా గానీ ఈయన గారు లెక్క చేయడం లేదండి బాబు. చూడండి మిగతా వాళ్ళంతా ఎంతగా అరుస్తున్నా ఎట్లా మాట్లాడేస్తున్నాడు. కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 60 రోజులు కూడా కాకముందే బయట ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. ఒక సమర్థవంతమైన పరిపాలన రాష్ట్రంలో నడుస్తూ ఉంటే లేనిపోని అంశాలను తీసుకొచ్చి సభను స్తంభించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూసారా అరుపుల మధ్య ఎట్లా మాట్లాడుతున్నాడో. ఇంతకీ ఈయన గారు ఏం మాట్లాడుతున్నాడో విందాం.
అయ్యా సారు ఇక చెప్పండి మరి. తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు అధ్యక్ష. ఆహా, ఎన్ని రోజులకు వైఎస్ పేరు మళ్ళీ తలుచుకున్నారు? అది ఆయన పాలనను, ఆయన పాలనలో టీడీపీ కార్యకర్తలు దారుణంగా చనిపోయారు అధ్యక్ష. దీనిపై వైసీపీ ఏం సమాధానం చెప్తుంది అధ్యక్ష అంటూ గురుడు బాగానే వాయిస్తున్నాడే. మరి వైసీపీ నేతలు ముఖ్యంగా జగనన్న ఏం సమాధానం చెబుతారో మరి ఇప్పుడు. మీ కుటుంబ చరిత్ర ఏంటి? రాజారెడ్డి స్వర్గీయ రాజారెడ్డి గారు కావచ్చు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రక్త చరిత్ర అధ్యక్ష మీదే. మీ చేతుల రక్తంతో తడిసిన రక్త చేతులతో మీరు ఏ విధంగా ఇవాళ ఈ అంశాల మీద మాట్లాడతారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. బాబు బంగారం చిన్నప్ప గారు, సార్ కథలు విన్నాం. మీరు చెప్పిన కథలు, ఆవు దూడ కథలు బాగున్నాయి, కానీ కాస్త వార్త చదివిన ఆయన. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియా పాయింట్ వద్ద తెగ మాట్లాడేస్తున్నాడు. ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా లేక పులివెందుల అనుకుంటున్నారా అంటూ వైసీపీ నేతల్ని బాగానే కడిగి పారేస్తున్నారు. ఇంతకీ ఆయనకి ఎందుకు కోపం వచ్చింది? వైకాపా సభ్యులు రెండో రోజు కూడా సభను స్తంభింపజేయడంతో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగ్రహం ఆకాశాన్ని దాకేసింది. మీడియా పాయింట్ వద్దకు వచ్చి అసెంబ్లీని పులివెందుల, ఇడుపులపాయల వైకాపా ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారని తెగ ఫైర్ అయిపోతున్నారు. ఇవాళ అసెంబ్లీని ఒక పులివెందుల్లాగా, ఒక ఇడుపులపాయలాగా ఇష్టారీతిన మా రౌడిజం అని చెప్పి, మేం చేస్తామని చెప్పి అడ్డగోలుగా వ్యవహరించి విలువైన సమయాన్ని పోడియంలోకి వచ్చారు. అంతేనా? ఇంకా ఏం చెబుతున్నాడో వినండి. ఏంది, వైకాపా సభ్యుల్లో సగం మంది జైలుకు వెళ్ళి వచ్చినారా? ఏంది బాసు అట్లా మాట్లాడుతున్నావు? ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకునేలా లేవు. జర చూసుకో, అసలే పులివెందుల రాజకీయాలంటే తెగ మాట్లాడుతున్నావు. అది కాదు కానీ ఇంకేదైనా చెప్పు రాజా. మీ సభ్యులకి సభలో వ్యవహరించాల్సిన తీరు నేర్పాలి అని ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఇప్పటికైనా సరే సభా నియమ నిబంధనలు పాటించండి. ప్రసాదయ్య, వైసీపీ నేతలు సభలో ఎట్లా ఉండాలో నేర్చుకోమంటున్నాడు బాసు. నియమావళి తెలుసుకోవాలని, సభలో హుందాగా ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని ఉమా గారు చెబుతున్నారాయే. దానికి ఏమన్నా క్లాసులు ఉంటే మీరు చెప్పండి సారు, వాళ్ళు నేర్చుకుంటారుగా. అయినా వారి బాధ వారిది. మీరు చేస్తున్న పనులకు వారికి భయం పట్టుకున్నట్టుందిలే. పాపం వదిలేయండి సారు. మీరు మాత్రం సభలో ఎలా ఉండాలో అలాగే ఉండండి. మరి హత్యా రాజకీయాల మీద జరుగుతున్న లొల్లి సల్లారకపోవడంతో స్పీకర్ సారు రేపటికి వాయిదా వేశారు అసెంబ్లీని. అయితే దీనిపై జగనన్న తెగ ఫైర్ అయిపోతున్నారు. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉంటే హత్యా రాజకీయాలపై ఎట్లా చర్చలు చేస్తారని బాగానే వాయిస్తున్నాడు. హత్యా రాజకీయాలు ఇప్పుడు అసెంబ్లీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబడుతుంటే చంద్రన్న మాత్రం చూస్తూ ఉన్నాడే కానీ ఏ సమాధానం చెప్పలేదు. అంతా స్పీకర్ మీదకే వదిలేశారు. నీవే చూసుకో మహాప్రభు, నాతో కాదంటూ ఎట్లా నిమ్మలంగా కూర్చున్నాడో చంద్రన్న. తస్సదియ్య, భూకంపం వచ్చినా నాకెందుకులే అన్నట్టుగా కూర్చున్నాడు కదా. జగన్ ఆవేదన అర్థం చేసుకున్నాడో లేదో మరి. జగనన్న మాత్రం మనుషుల ప్రాణాలకు మించిన ముఖ్యమైన అంశం ఏదైనా ఉంటుందా, దానికి చర్చ పెట్టండి అంటూ స్పీకర్ని అడుగుతున్నాడు. మనుషుల ప్రాణాల కన్నా ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఆయన మాత్రం ససేమిరా అంటున్నాళ్లే. జగనన్న, ఇది కాదు గాని నాన్నగారి పథకాల గురించి ఏదో మాట్లాడుతున్నావు కదా, ఏందది? రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకంలో గవర్నమెంట్ హాస్పిటళ్లకు మంచి జరిగాయి, పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి గర్వంగా వైద్యం చేయించుకునే కార్యక్రమం కూడా జరిగింది. రెండు జరిగాయి. చూసారా, ఒంటరి పోరాటం అంటే ఇదేనేమో. తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాల వల్ల పేద ప్రజలు తలెత్తుకుని జీవిస్తున్నారని చెబుతున్నారు. బాగానే ఉంది. దానికి మిగతా వైసీపీ నేతలు చప్పట్లు కొట్టడం కూడా బాగానే ఉంది. అలా చప్పట్లు కొడితే సరిపోతుందని అనుకుంటున్నారా ఏంది ఈ నేతలంతా? అలానే ఉంది వ్యవహారం చూడబోతే. బాబు ఆవుల చిన్నప్ప గారు. సార్, నా పేరు సంబరాల చిన్నప్ప సార్, ఆవుల చిన్నప్ప కాదు. అదే మీ ఆవుల గోల విని విని ఆవులు చిన్నప్పని అలవాటు అయిపోయిందిలే కానీ. సార్,
నేను బాగా వార్తలు చదివానా సార్? అబ్బో, ఆవు దూడ అంత బాగా చదివారండి. వార్తలు ఎలా ఉన్నా కానీ ఆవు దూడ గురించి బాగా తెలిసింది మాకు. సార్ ఎప్పుడన్నా మళ్ళీ కూడా మా అక్క లేనప్పుడు నన్ను పిలవండి సార్, మళ్ళీ వార్తలు చదివి. అదే మరోసారి ఆవు దూడ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మిమ్మల్ని పిలుస్తాంలేండి. సెలవు మరిక, వెళ్ళండి. ఓకే సార్, నమస్కారం, వస్తాను సార్.